సిద్దిపేటలో మా చిన్నాడపడుచు మూడో కూతురు పెళ్ళి అని చెప్పాను కదా, ఇది హల్దీ వీడియో అండి. ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. అంటే పనుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీడియోస్ తీయలేం, వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే పనులు చేయలేం. అది అన్నమాట నా పరిస్థితి. ఏదో కొన్ని వీడియో క్లిప్స్ని యాడ్ చేసి వీడియో చేస్తున్నాను. ఇది హల్దీది బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఉంది కదండి, అది మేమే చేసాము. సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వాడి అలా చేసాము. ఇంతకీ ఆ డెకరేషన్ ఎలా తప్పకుండా కామెంట్ చేయండి. ఇది ఒక రీల్ ట్రై చేసామండి, ఇది బ్లూపర్స్. అసలు వీడియోలో నెక్స్ట్ పెడతాను. ఇంకా తర్వాత హల్దీది అయిపోయిన తర్వాత మంగళ స్నానాలు అందరం చేపించిన తర్వాత పెళ్లి పందిట్లో కూర్చొని గాజులు వేసుకుంటాం అన్నమాట. అందరికీ ఇంకా వచ్చిన ముత్తైదువులందరికీ పెళ్లి గాజులు వేయించి తర్వాత ఇంకా తలంబ్రాల బియ్యం ఆడించి తర్వాత ఇంకా అన్ని పెళ్లి కూతురుని ఎవరెవరు చేస్తారో వాళ్ళు చేస్తారు. తర్వాత లాస్ట్కి మైలప్రోలు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే పెళ్ళి అనమాట. పెళ్ళి అంటే నూరెళ్ళ పంట అంటారు పెద్దలు. అలా ఒక పెళ్లి చేయడానికి ఎంతోమంది కలిసి కష్టపడితే కానీ పెళ్ళి అవ్వదు. అలాంటి పెళ్ళిలో భిన్న మనస్తత్వం కలిగిన వాళ్ళు కనిపిస్తుంటారు. కొంతమంది మనస్ఫూర్తిగా పనులు చేస్తే మరికొంతమంది పనులు చేస్తున్నట్టు నటిస్తారు. కొంతమంది ప్రతి చిన్నదానికి అలుగుతూ ఉంటారు, తప్పులు తీస్తుంటారు. మరికొంతమంది వాళ్ళు పనులు చేయరు కానీ చేసిన వాళ్ళని వెటకారం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగిందండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శృతి అండ్ నవీన్. గాడ్ బ్లెస్ యూ.